అరే ఇదేంటి యజమాని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. డోప్ మైన్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్టివ్ అవ్వండి. డోప్ మైన్ రిపోర్టింగ్ సార్. యజమాని మొదటి రీల్ చూశాడు. అందులో ఒక అమ్మాయి డాన్స్ చేస్తోంది. కొంచెం డోప్ మైన్ రిలీజ్ చేశాను. యజమాని ముఖంలో నవ్వొచ్చేసింది సార్. యజమాని ప్రతి 5 సెకండ్లకు ఒక రీల్ స్వైప్ చేస్తున్నాడు. ఒకసారి కుక్క డాన్ చేస్తోంది, ఇంకోసారి ఎవరో మోటివేషన్ చెప్తున్నారు. మన దగ్గర డోపమైన్ స్టాక్ అయిపోతుంది. యజమాని యొక్క అటెన్షన్ స్పాన్ పూర్తిగా 0 అయిపోయింది. బ్రెయిన్ సార్, నేను ఫోకస్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను. మా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ రీల్ స్క్రోలింగ్ గోలలో మెదడు యొక్క ఫోకస్ మొత్తం పోయింది. ఇప్పుడు యజమాని 2 పేజీల పుస్తకాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. ఇతని మెదడు పూర్తిగా హైజాక్ అయిపోయింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. స్క్రీన్ టైం 3 గంటలు దాటిపోయింది. డోపమైన్ సప్లైని వెంటనే ఆపేయండి మరియు తప్పు చేశామనే భావనను రిలీజ్ చేయండి. తద్వారా యజమాని ఫోన్ బంద్ చేస్తాడు. స్నేహితులారా, నిరంతరాయంగా షార్ట్ వీడియోలు చూడటం మీ మెదడును దెబ్బతీస్తుంది. రీల్ స్క్రోలింగ్ తగ్గించండి. అరే ఇదేంటి యజమాని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. డోప్ మైన్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్టివ్ అవ్వండి. డోప్ మైన్ రిపోర్టింగ్ సార్. యజమాని మొదటి రీల్ చూశాడు. అందులో ఒక అమ్మాయి డాన్స్ చేస్తోంది. కొంచెం డోప్ మైన్ రిలీజ్ చేశాను. యజమాని ముఖంలో నవ్వొచ్చేసింది సార్. యజమాని ప్రతి 5 సెకండ్లకు ఒక రీల్ స్వైప్ చేస్తున్నాడు. ఒకసారి కుక్క డాన్ చేస్తోంది, ఇంకోసారి ఎవరో మోటివేషన్ చెప్తున్నారు. మన దగ్గర డోపమైన్ స్టాక్ అయిపోతుంది. యజమాని యొక్క అటెన్షన్ స్పాన్ పూర్తిగా 0 అయిపోయింది. బ్రెయిన్ సార్, నేను ఫోకస్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను. మా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ రీల్ స్క్రోలింగ్ గోలలో మెదడు యొక్క ఫోకస్ మొత్తం పోయింది. ఇప్పుడు యజమాని 2 పేజీల పుస్తకాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. ఇతని మెదడు పూర్తిగా హైజాక్ అయిపోయింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. స్క్రీన్ టైం 3 గంటలు దాటిపోయింది. డోపమైన్ సప్లైని వెంటనే ఆపేయండి మరియు తప్పు చేశామనే భావనను రిలీజ్ చేయండి. తద్వారా యజమాని ఫోన్ బంద్ చేస్తాడు. స్నేహితులారా, నిరంతరాయంగా షార్ట్ వీడియోలు చూడటం మీ మెదడును దెబ్బతీస్తుంది. రీల్ స్క్రోలింగ్ తగ్గించండి.